హాయ్ అండి. ఈరోజు మనం యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ కంపల్సరీ క్వాలిఫైయింగ్ పేపర్ తెలుగు తెలుసుకుందాం. యూపీఎస్సీ మెయిన్స్లో మనకి 2 కంపల్సరీ పేపర్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ వన్ ఇంగ్లీష్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏదైనా ఒక ఇండియన్ లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్ లాంగ్వేజెస్లో మనకి ఓవరాల్గా 22 లాంగ్వేజెస్ ఉంటాయండి. అందులో మనం ఏదో ఒక లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ దాన్ని రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే కంపల్సరీ లాంగ్వేజ్గా, సో ఆ పేపర్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో నేనైతే ఈ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మెయిన్స్ 2023 పేపర్ని శాంపుల్గా తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ పేపర్లో మనకి 300 మార్క్స్కి ఉంటుందండి ఈ పేపర్. అండ్ మనకి టైం పీరియడ్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది ఎగ్జామ్కి. అండ్ ఓవరాల్గా ఈ 300 మార్క్స్ అనేది మనకి క్వాలిఫైయింగ్ మాత్రమే, దీన్ని ఫైనల్ రిజల్ట్కి క్యాలిక్యులేట్ చేయరండి. సో దీంట్లో మనకి 25% మార్క్స్ లేదా 25% కంటే ఎక్కువ మార్క్స్ వస్తే ఈ పేపర్లో క్వాలిఫై అవుతారండి. అంటే మనం అప్రాక్సిమేట్లీ 75+ మార్క్స్ తెచ్చుకోవాలి. ఒకవేళ మనం ఆ మార్క్స్ తెచ్చుకోకపోతే రిమైనింగ్ పేపర్స్ లైక్ ఎస్ఏ కానీ, జిఎస్ కానీ, ఆప్షనల్ కానీ రాసిన వేస్ట్, వాటిని క్యాలిక్యులేట్ చేయరండి. సో మనకి ఇంగ్లీష్ అండ్ ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ పక్కా క్వాలిఫై అవ్వాలి, లేకపోతే రిమైనింగ్ పేపర్స్ రాసిన వేస్ట్. ఇంగ్లీష్ అండ్ ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ అండి. ఈ మనమైతే తెలుగు చూస్ చేసుకున్నాం కదా ఇక్కడ. సో కంపల్సరీ పేపర్స్ అండి, ఇవి క్వాలిఫై అవ్వాలి. అందుకే ఈ పేపర్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫైనల్ స్కోర్కి ఈ పేపర్ని క్యాలిక్యులేట్ చేయరు. సో అసలు ఈ పేపర్ అంటే ఏంటి, ఈ పేపర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే తెలుగు ఎక్కువగా తీసుకునేది తెలంగాణ అండ్ ఆంధ్ర స్టూడెంట్స్ అండి. అందులో మనకి పర్ఫెక్ట్గా రాని వాళ్ళు ఒక 100%లో 10% ఉన్నారండి. మళ్ళీ తెలుగు చదవాలా, అండ్ ఇప్పుడు మళ్ళీ తెలుగు ఎలా, నాకు తెలుగు రాదు కదా అని చాలామంది అక్కడే స్టక్ అయిపోతారు. రిమైనింగ్ సబ్జెక్ట్లో వాళ్ళు చాలా పర్ఫెక్ట్ ఉన్నా కానీ క్వాలిఫైయింగ్ పేపర్కి వచ్చేసరికి దాని మీద స్కోప్ పెట్టలేకపోతున్నారు. సో దానికోసం మనం న్యూస్ పేపర్స్ ఎక్కువ చదవడం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయడము, అండ్ ఇవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. సో మనం న్యూస్ పేపర్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, లేదంటే కొన్ని తెలుగు బుక్స్ ఉంటాయి కదా, అవి చదవడం వల్ల మనకి తెలుగు అనేది పర్ఫెక్ట్ అవుతుంది. పర్సనల్గా చెప్పాలంటే నాకు కూడా తెలుగు రాదు, నేను అలాగే నేర్చుకున్నాను న్యూస్ పేపర్స్ చదవడం కానీ అండ్ బుక్స్ చదవడము. దీనివల్ల నేను తెలుగు నేర్చుకున్నాను. ఇప్పటికీ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి పేపర్ ప్యాటర్న్ ఏంటి, మోడల్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది అంశాలలో ఏదైనా ఒక దాని గురించి సుమారు 600 పదాలలో వ్యాసరచన రాయండి అని అంటున్నారు. సో ఈ మనకి ఇక్కడ ఆప్షన్స్ 4 ఇస్తారండి, ABCD. అందులో ఏదో ఒకటి మనం చూస్ చేసుకొని దాని మీద వ్యాసరచన అంటే ఎస్సే అనమాట, ఎస్సే రాయాల్సి ఉంటుంది. ఇది మనకి ఒక్క ఎస్సేకే 100 మార్క్స్ అండి. ఆల్మోస్ట్ మనం ఈ ఎస్సే అనేది పర్ఫెక్ట్గా రాస్తే ఈ పేపర్ మనం క్వాలిఫై అయిపోతాం. మనకి 75+ మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అయినట్లే. సో ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ చూసినట్లయితే వీటిని ఎస్సే రూపంలో చాలా డీటెయిల్డ్గా రాయాలి. సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్లో వినియోగదారి జీవశైలి పర్యావరణం గురించి మనం రాయాల్సి ఉంటుంది. అండ్ బి వచ్చేసి చారవాణి, మొబైల్ ఫోన్ వ్యసనం, ఎంతమంది మొబైల్కి అడిక్టెడ్ ఉన్నాడండి, దాని గురించి మనం డీటెయిల్గా రాయాలి. లేదా సి ఆన్లైన్ విద్య పరిమితాలు, దీని గురించి మనకి ఆల్మోస్ట్ చాలా వరకు మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, సో మనం రాయొచ్చు. డి వచ్చేసి ఉగ్రవాదం, దాని గురించి రాయాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ క్రింది గద్య భాగాన్ని శ్రద్ధగా చదివి దిగువ ఇచ్చిన ప్రశ్నలకు
సరైన సమాధానాలు స్పష్టంగా రాయండి అని అంటున్నారు. మనకి సెకండ్ క్వశ్చన్లో ఒక పెద్ద స్టోరీ లాగా ఇస్తారండి. అది దాని కిందనే మనకి 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ని కంప్లీట్గా చదివి ఆ 5 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇవ్వాలి. అంటే మనకి 5 క్వశ్చన్స్ ఇక్కడ 5 ఇంటూ 12 మనకి 60 మార్క్స్ వస్తాయండి. ఇక్కడ ఈ ఒక్క క్వశ్చన్ రాసినా మనకి ఆల్మోస్ట్ మనం క్వాలిఫై అవుతాము. అండ్ కింద మనకి ఇంకా గ్రామర్ పార్ట్ ఉంటుంది కదా, అది రాసిన ఈ 5 క్వశ్చన్స్ మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, శ్రమికుడు అంటే ఎవరు? అంటే మనకి శ్రమికుడు అంటే మనకి ఓన్గా తెలుసండి. శ్రమికుడు అంటే పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అంటారని మనకు తెలుసు. అలా రాయకూడదు. ఆ పారాగ్రాఫ్లో ఏముంది శ్రమికుడు అంటే, ఓన్లీ పారాగ్రాఫ్కి సంబంధించి మాత్రమే మనం ఇక్కడ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో దీనికి మనకి ఒక క్వశ్చన్కి 12 మార్క్స్ కన్సిడర్ అవుతాయి. అలా మనం 5 క్వశ్చన్స్ రాయాలి. సో 60 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తున్నాయి మనకి. పేపర్ క్వాలిఫై అవ్వడం చాలా ఈజీ మనం అనుకుంటే. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈ క్రింది ప్రస్తావికను మీ సొంత మాటల్లో 3వ వంతు పరిమాణానికి కుదించండి. సంక్షేప రచనను మీ సొంత మాటల్లో వ్రాయండి అని ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ కుదించి రాయడం అంటే ప్రెసీ రైటింగ్ అండి. అంటే మనకి ఇక్కడ చాలా పెద్ద పారాగ్రాఫ్ ఇస్తారు, దాన్ని మనం షార్ట్గా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 353 పదాలలో ఇచ్చారనమాట. ఇక్కడ మనకి దాన్ని మనం షార్ట్ చేసి రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈ క్రింది తెలుగు వచనాన్ని ఆంగ్లంలోకి అనువాదించండి అంటున్నారు. సో కింది ఇచ్చిన పారాగ్రాఫ్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయండి అంటున్నారు. దీనికి మనకి 20 మార్క్స్ ఉంటాయండి. ఇలా రాయాలి ఇది. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి, ఈ క్రింది ఖండికను ఆంగ్లం నుంచి తెలుగుకి అనువాదించండి అంటున్నారు. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చిన పారాగ్రాఫ్ని మనం తెలుగులో రాయాల్సి ఉంటుంది. సో దీనికి కూడా మనకి 20 మార్క్స్ ఉంటుంది. మనం తెలుగులో ఉన్నది ఇంగ్లీష్లో రాయడం ఓకే, బట్ ఇంగ్లీష్లో ఉంది తెలుగులో రాయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఒకవేళ మనం ప్రాక్టీస్ చేస్తే అది కూడా ఈజీనే. సో నెక్స్ట్ మనం 6th చూసుకున్నట్లయితే, సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గ్రామర్ పార్ట్ ఉంటుందండి. 6th క్వశ్చన్, ఈ క్రింది వాటిని మీ సొంత వాక్యాలలో రాయండి అంటున్నారు. ఇందులో మనకి 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్యారీస్ 2 మార్క్స్ అండి. అంటే మనకి 6th క్వశ్చన్లో ఏ బిట్కి 10 మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ సొంత మాటల్లో మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చారు కదా, ఇక్కడ వాటికి మనం మన ఓన్ సెంటెన్సెస్ రాయాలండి. సొంత వాక్యం అంటే మన ఓన్ సెంటెన్స్లో రాయాలి. అండ్ నెక్స్ట్ బి పార్ట్ చూసుకున్నట్లయితే, ఈ క్రింది వాటికి సమానార్థక పదాలను రాయండి అంటున్నారు. ఇది కూడా సేమ్ అండి. 2 × 5 = 10 మార్క్స్ వస్తాయి మనకి బి పార్ట్కి కూడా. వీటికి సమానార్థాలు రాయండి అంటున్నారు. సమానార్థాలు అంటే సినోనిమ్స్ అండి. వీటికి ఫస్ట్ గొడ్డలి, చెట్టు, కోరిక, ఇలా వీటికి మనం సినోనిమ్స్ రాయాల్సి ఉంటుంది. అది కూడా తెలుగులోనే రాయాలి, నాట్ ఇన్ ఇంగ్లీష్. అండ్ సి చూసినట్లయితే, ఈ క్రింది వాటికి వ్యతిరేక పదాలను రాయండి అంటున్నారు. అంటే యాంటోనమ్స్ లేదా ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. వ్యతిరేక పదాలు రాయండి అంటున్నారు. 2 × 5 అది కూడా 10 మార్క్స్ అండి. అండ్ డి చూసినట్లయితే, ఈ క్రింది పదాలలోని తప్పులను సరిచేయండి అంటున్నారు. ఇందులో మనకి మళ్ళీ 5 ఇస్తారండి. అందులో మనం ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని గుర్తించాలి. అండ్ మళ్ళీ వేరే వాటికి అసలైన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మనం రాయాల్సి ఉంటుంది. దీనికి మనకి 10 మార్క్స్. అంటే మనకి ఓన్లీ 6th క్వశ్చన్కి 40 మార్క్స్ అనేది ఈజీగా మనం గ్రామర్ పార్ట్ గట్టిగా నేర్చుకుంటే 40 మార్క్స్ ఎట్టుపోవండి. సో మనకి ఈ పేపర్ అనేది చాలా ఈజీగా మనం క్వాలిఫై అవ్వగలం. చూసారా, ఫస్ట్ క్వశ్చన్ ఒక్కటి పర్ఫెక్ట్గా రాస్తే 100 మార్క్స్ ఎట్టుపోవు. అంటే 75 మార్క్స్ మనకి వచ్చేసినట్టే ఆల్మోస్ట్, అది మంచిగా ప్రిపేర్ అయ్యి రాస్తే. సో మనం ఇది క్వాలిఫై అవ్వడం పెద్ద హార్డ్ ఏం కాదు. కొంచెం న్యూస్ పేపర్స్ చదవడం, టెక్స్ట్ బుక్స్ చదవడం, కొంచెం క్రిటికల్స్ వర్డ్స్ నేర్చుకోవడం, అండ్ వీటి మీద కొంచెం ఫోకస్ చేస్తే మనం ఈజీగా పాస్ అవుతాం. సో క్వాలిఫై అవ్వడం అయితే పక్కా జరుగుతుంది.
సో ఇదండి మనకి యూపీఎస్సీ మెయిన్స్ క్వాలిఫైయింగ్ తెలుగు పేపర్ ప్యాటర్న్. సో ఇలా వస్తుంది మనకి మోడల్ అనేది. సో ఎప్పుడు ఇలానే వస్తుంది మోడల్, చేంజింగ్ అనేది ఏమి ఉండదు, క్వశ్చన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. సో కొంచెం ఫోకస్గా ప్రిపేర్ అవ్వండి.